ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పెను కదా. హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనము. ఈ ఉదయకాలములో దేవాతి దేవుడే మనతో మాట్లాడుతున్న మాట. ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తే మనతో అంటున్నారు, నిన్ను ఏమాత్రమును విడువను ఎడబాయనని. చాలాసార్లు కొందరు ఒంటరి ప్రయాణాన్ని అనుభవిస్తూ ఉంటారు. ప్రేమించిన వారే దూరమై ఉండవచ్చు. కొందరు అందరూ ఉన్న ఒంటరిగా జీవిస్తూ వేదనతో వారి ప్రయాణాన్ని సాగిస్తారు. ఏది ఏమైనా నాకు సహాయము చేసేవారు నాకు ఎవ్వరూ లేరు, ఒంటరిగా నేనున్నా ఎలా అని కృంగిపోతున్నావేమో. నా ప్రభువు నీతో అంటున్నాడు, నీవు ఒంటరివి కావు, ఆయన నీతోనే ఉన్నాడు. నిన్ను ఏమాత్రము విడువడు, ఎడబాయడు. ఎవరు నిన్ను చేయి విడచినా యేసు నిన్ను చేయి విడవడు. ఎవరు నిన్ను త్రోసివేసినా ఆయన నిన్ను త్రోసివేయలేదు. నిన్ను హత్తుకొనువాడు ఆయనే. ఆయన మనతో ఉంటే మనకేమి కొదువా? కన్నీటిలో, నిరాశలో, నిస్పృహలో నీవున్నావేమో. నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదని శూన్యంలో బ్రతుకుతున్నావేమో. దేవుడే అంటున్నాడు, నీవు ఒంటరివి కావు, ఆయన ఏ రోజు కూడా విడిచిపెట్టలేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, అందరూ నన్ను వదిలేశారు, ఆఖరికి దేవుడు కూడా నన్ను వదిలేశాడని అపనమ్మకముతో బాధపడుతున్నావా? దేవుడే మనల్ని వదిలేస్తే ఈ నూతన దినమును చూడగలమా? నీ కుటుంబాన్ని నీ కళ్ళ ముందే చూడగలవా? ఒక్కసారి ఆలోచించు. ఆయన నిన్ను ఎన్నడను విడిచిపెట్టలేదు. నీతోనే, నీలోనే ఉన్నాడు. అందరూ నిన్ను విడిచినా, నీ పరిస్థితులే నిన్ను కలవర పెడుతున్నా సరే భయపడకు. యూదా గోత్రపు సింహమైన దేవుడు మనకుండగా ఎందుకు భయం? సింహము పిల్లలు ఎన్నడైనా పిరికిగా ఉండడం మనం చూస్తామా? లేదే. మరి నీవెందుకు భయపడుతున్నావు? ఆయన నిన్ను విడవలేదు, ఎడబాయలేదు. నీ ఒంటరి స్థితిని మార్చి నీ పరిస్థితిని తారుమారు చేయగల దేవుడు. విడువని దేవుడు మన దేవుడు, బలపరిచే దేవుడు. నిన్ను ఆదరించేది, హత్తుకునేది ఆయనే. నిన్ను విడువను, ఎడబాయనని ఈ దినము వాగ్దానము చేస్తున్నాడు. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.